This video is for educational and informational purposes only. Please do your own research before applying. విద్యా శాఖలో చేసే చాలా రకాల ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో చాలా రకాల పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నవి. వీటికి మినిమం 10th అర్హత, 12th అర్హత, ఇంకా పై చదువులు చదివిన వాళ్ళకు కూడా ఇందులో వేకెన్సీస్ ఉన్నవి. అండ్ జీతం కూడా అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 40,000కి పైగానే జీతం అయితే పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ 50 ఏళ్ళ వయస్సు ఉన్న వాళ్ళ వరకు కూడా ఇందులో వేకెన్సీ అయితే ఉన్నవి. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు ఎన్సీఆర్టీ నుంచి నాన్ అకాడమిక్ రిక్రూట్మెంట్ 2026 అనే నేమ్ తోటి రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.ncert.nic.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు అయితే ఈ రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో నేను ఇదే వీడియోలో వేకెన్సీస్ ఎన్ని ఉన్నవి, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్, లొకేషన్, శాలరీ, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నెక్స్ట్ మీకు వేకెన్సీస్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇందులో టోటల్ మీకు 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి అని చెప్పి. సో ప్రతి గ్రూప్లో అండ్ ప్రతి కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకు ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉన్నాయి, జనరల్ వాళ్ళకు ఉన్నాయి. ఇలా టోటల్ మీకు 173 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రం చాలా క్లియర్గా చెప్తాను చూడండి. చాలా వరకు పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు కూడా ఉన్నవి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్గా అర్థమైతే అవుతుంది. ఫస్ట్ గ్రూప్ ఏ వేకెన్సీస్కి చూడండి. సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ వేకెన్సీస్కి మీకు ఎంటెక్తో పాటు 10 years ఎక్స్పీరియన్స్, కానీ బీటెక్తో పాటు 12 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐసీటీలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ప్రొడక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్కి బ్యాచిలర్స్ ఇన్ ప్రింటింగ్ టెక్ లేదా డిగ్రీ ప్లస్ డిప్లొమా ప్లస్ 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత బిజినెస్ మేనేజర్ వేకెన్సీస్కి ఎంబీఏ కానీ లేదా డిగ్రీతో పాటు 2 years పీజీ డిప్లొమా ప్లస్ 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత అసిస్టెంట్ ప్రొడక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్కి బ్యాచిలర్స్ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ లేదా డిగ్రీ ప్లస్ డిప్లొమా ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్ ఏ వేకెన్సీస్కి బీఈ లేదా బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ వేకెన్సీస్కి డిగ్రీ ఇన్ జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ పిఆర్ ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ మీకు వచ్చేసి ఈ గ్రూప్ బి వేకెన్సీస్కి చూడండి. ఈ సీనియర్ అకౌంటెంట్ వేకెన్సీస్కి గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ లేదా ఎకనామిక్స్ ప్లస్ 3 years సర్వీస్ ఉండాలి. ఇంకా జూనియర్ అకౌంటెంట్ వేకెన్సీస్కి గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ లేదా ఎకనామిక్స్ ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఈ పోస్ట్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇంకా ఈ ముందర చాలా ఉంటాయి చెప్తాను. తర్వాత స్టోర్ ఆఫీసర్ వేకెన్సీస్కి డిగ్రీ ఇన్ ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత కెమెరామ్యాన్ గ్రేడ్ 2 వేకెన్సీస్కి డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ కానీ సినిమాటోగ్రఫీ ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి మీకు క్వాలిఫికేషన్ ఎంటెక్ ఇన్ లైబ్రరీ సైన్స్ కానీ లేదా లైబ్రరీ సైన్స్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఈ స్క్రిప్ట్ రైటర్కి కానీ మీకు క్లియర్గా ఎక్స్పీరియన్స్ అవసరం లేని పోస్టులు వచ్చేసి గ్రూప్ సిలో ఉంటుంది చూడండి, ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అనమాట. వీటికి కేవలం 12th అర్హతతో పాటు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంగ్లీష్లో అయితే 35 words per minute, హిందీ అయితే 30 words per minute ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ వేకెన్సీస్కి బ్యాచిలర్స్ డిగ్రీ రిలవెంట్ సబ్జెక్ట్ ఫీల్డ్లో ఏ బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా ల్యాబ్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 1 వేకెన్సీస్కి
10th లేదా 12థ్‌తో పాటు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ప్లస్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ 3 వేకెన్సీస్‌కి 12థ్ పాస్‌తో పాటు డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ప్లస్ వర్డ్ ప్రాసెసింగ్ చేసి ఉండాలి. సీనియర్ లైబ్రరీ అటెండెంట్ వేకెన్సీస్‌కి 12థ్ అర్హతతో పాటు డిప్లొమా లేదా సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఉండాలి. తర్వాత స్టోర్ కీపర్ 2 వేకెన్సీస్‌కి 12థ్ అర్హతతో పాటు డిప్లొమా ఇన్ స్టోర్ కీపింగ్‌తో పాటు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఇంకా మీకు గ్రూప్ సిలోనే టెక్నికల్ స్టఫ్‌లో కూడా వేకెన్సీస్ ఉన్నవి. ఈ ఫిలిం జాయినర్ అని చెప్పి, ఇంకా లైట్ మెన్ అని చెప్పి, పెయింటరు, కార్పెంటరు, టార్చర్ గ్రేడ్ 2 అని చెప్పి, ఫ్లోర్ అసిస్టెంట్, ఇలా రకరకాల వేకెన్సీస్ ఉన్నవి. మ్యాక్సిమం ఎక్కువ పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కొన్ని పోస్టులకి ల్యాబ్ టెక్నీషియన్ అని చెప్పి, ఇంకా మీకు ఎల్డీసీ, మెయిన్గా ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి, వీటికైతే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎల్డీసీకి కేవలం 12th అర్హత ఉంటే సరిపోతుంది. ల్యాబ్ టెక్నీషియన్కి ఏదో ఒక డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు కాబట్టి, సో ఆ వేకెన్సీస్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వేకెన్సీస్ కూడా అప్లికేషన్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికున్నా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి 16th January 2026 కల్లా ప్రతి ఒక్కరికి గ్రూప్ ఏ వేకెన్సీస్కి మినిమం 35 నుంచి మ్యాక్సిమం 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు పోస్టులను బట్టి ఉంటుంది, అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ బిలోనేమో 30 ఇయర్స్, గ్రూప్ సిలోనేమో 27 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్, పీడబ్ల్యూడీలో జనరల్ వాళ్ళకు 10 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్ అయితే కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీ వచ్చేసి 7th CPC ప్రకారం లెవెల్ 2, లెవెల్ 4 టు లెవెల్ 5, లెవెల్ 6 టు లెవెల్ 7, లెవెల్ 12 టు లెవెల్ 10 టు లెవెల్ 13, ఇలా మీకు పోస్టులను బట్టి మీకు శాలరీ అనేవి కూడా వేరీ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు సెలెక్ట్ అయిన వేకెన్సీస్కి అన్ని అలవెన్సెస్ కలుపుకొని 40,000కి పైగానే శాలరీస్ అయితే పొందొచ్చు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు స్టేజెస్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత స్టేజ్ 2లో పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్ లేదా ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత స్టేజ్ 3లో గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి వేకెన్సీస్కి ఇంటర్వ్యూ ఉంటుంది. మిగతా గ్రూప్ సి వేకెన్సీస్కి ఏమీ ఉండదు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం మీకు ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకి మీకు అంటే పోస్టులను బట్టి కూడా అప్లికేషన్ ఫీ వేరీ అవుతూ ఉంటుంది. లెవెల్ 2 టు లెవెల్ 5 వేకెన్సీస్కి 1000, లెవెల్ 6 టు లెవెల్ 7 వేకెన్సీస్కి 1200, లెవెల్ 10 టు లెవెల్ 12 వేకెన్సీస్కి 1500, ఇలా పోస్టులను బట్టి వేరీ అవుతూ ఉంటుంది. మెయిన్గా ఇక్కడ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. ఇది అఫీషియల్గా NCERT వాళ్ళే ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఓన్లీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకున్నప్పుడే చేయాల్సి ఉంటుంది బయట ఎక్కడ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. యాక్చువల్గా మీకు 27th December 2025 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అనేది 16th January వరకు ఉండిండే, కాకపోతే వాళ్ళు డేట్ని ఎక్స్టెండ్ చేశారు. 30th January వరకు మీకు డేట్ని ఎక్స్టెండ్ చేస్తూ ఒక నోటీస్ని రిలీజ్ చేశారు. నేను అందుకే మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను. కావాలంటే ఎక్స్టెండ్ చేసిన నోటిఫికేషన్ PDF అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కావాలంటే దాన్ని కూడా ఒకసారి డౌన్లోడ్ చేసి చూసుకోండి. మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉంటేనేమో చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు ఒకవేళ కొత్తగా చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ 3 డేస్లో వెంటనే చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ చెప్తామండి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. ఇదే డైరెక్ట్ అప్లై లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేసి మీరు ఏంటంటే మీకు అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోయి అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి వాళ్ళు అడిగిన సిగ్నేచరు ఫోటో ఏమైనా అడిగితే అవి కూడా అప్లోడ్ చేసేసి కేటగిరీని బట్టి ఫీ ఉంటుంది, అది కూడా చేసేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్గా మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో ఆల్రెడీ రిజిస్టర్డ్ 2 లాగిన్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ లేకపోతే 2 రిజిస్టర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. సో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ ఇలా వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ పైన క్లిక్ చేశారంటే మీరు ఫస్ట్ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకొని పోస్ట్ కోడ్ వస్తుంది, నేమ్ అన్నీ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ని బట్టి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని తర్వాత స్కిల్ టెస్టా ట్రేడ్ టెస్టా ఏదో ఒకటి కండక్ట్ చేసి ఫైనల్గా సెలెక్షన్ అయితే చేస్తారు.
ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ వాళ్ళైతే రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు ఇనీషియల్గా వేరే దగ్గర పోస్టింగ్ ఉన్నా సరే ఈ సంస్థలు అనేటివి ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి కాబట్టి మీరు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. అలా మీరు మన సొంత రాష్ట్రానికి కూడా ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎవరైతే అవకాశాన్ని వదులుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, యాక్చువల్గా మీకు డేట్ అనేది అయిపోయింది, కాకపోతే వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తూ మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి 30th జనవరి వరకు ఉంది. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఇప్పటివరకు అప్లికేషన్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ జాబ్స్కి అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.